నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని ప్రభుత్వ జూనియర్ పాఠశాల మరియు కళాశాలను నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న మరమ్మతుల్లో నాణ్యతా లోపాలపై అధికారులపై మండిపడ్డారు. వెంటనే లోపాలను సవరించాలని అధికారులకు హెచ్చరించారు. కళాశాలలో మౌలిక వసతుల గురించి, అధ్యాపకుల కొరత గురించి కళాశాల ప్రిన్సిపల్ నిఖత్ కేసర్ ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపడతామని, మౌలిక వసతులపై అధికారులను ఆదేశిస్తూ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ప్రాంగణాల్లో గల క్రీడా ప్రాంగణానికి పక్కన గల చెట్లలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని క్రీడాకారులు, విద్యార్థులు తెలుపగా వాటి పరిష్కారానికై వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నిఖత్ కేసర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మా శరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొహినుద్దీన్, పలువురు అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు బృందాలు పాల్గొన్నారు. జనరల్గా ఇంత మంచి స్ట్రెంత్ ఎక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ముగ్గురు టీచర్స్ లెక్చరర్స్ని అడుగుతూ ఉన్నారు, పెండింగ్ ఉన్నదని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా నేను ఆ సెక్రటరీకి లెటర్ రాసి ప్రయత్నం చేద్దాం తీసుకునేటట్టు. అదేవిధంగా సమస్యలు చెప్తా ఉన్నారు. కొన్ని టాయిలెట్స్, బాత్రూములు లేవు జైంట్స్కి అంటున్నారు, అవి కూడా కట్టిద్దాం. ఇక్కడ గ్రావెల్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ నేను మీ అందరికి లెక్చరర్లకు, ప్రిన్సిపల్కు, స్టాఫ్కి అందరికి ఒకటే రిక్వెస్ట్, హెచ్చరిక. స్ట్రెంత్, పాస్, మెరిట్ ఓనా మేరకు అది కావాలి. 10కు 10 వస్తాయి కదా, 10కు 10 రిక్వెస్ట్ ఏంది ఇప్పుడు ఒకటే. ఇప్పటి వరకు నిజామాబాద్లో ఆల్ మోడల్ స్కూల్స్, హాస్టల్స్ అందరు ప్రిన్సిపాల్స్, వార్డెన్స్ అందరినీ మీటింగ్ తీసుకున్నాం. కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళకి ఒకటే చెప్పారు గట్టిగా, ఫుడ్లో నాణ్యత మెయింటైన్ చేసుకోండి, ఏదైతే మేము చెప్తా ఉన్నామో ఆ విధంగా చేయాలని. అదేవిధంగా టీచింగ్లో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటారో అవుట్ ఆఫ్ 30-40లో 2-3 ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉంటే మీరు వాళ్ళని 75% రావాలి. ప్లస్ 10కు 10 వచ్చినాయి కొన్ని చెప్తా ఉన్నారు, ఇక్కడ కాదు అక్కడ కూడా చెప్పారు. కాబట్టి అట్లా చెప్పిన వాళ్ళకు పర్సంటేజ్ ఆఫ్ ఎక్కువ చెప్తే అభినందిస్తాం. మన పిల్లలకి ఇంత ఖర్చు పెట్టి ఇంత ఎడ్యుకేషన్ చేసి ఫ్యూచర్ వాళ్ళని బాగా చేస్తారని ఆశిస్తున్నాం. చేయనప్పుడు తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎక్కడైతే రిజల్ట్ రాదో, ఏదైనా సబ్జెక్ట్లో టీచింగ్ సరిగా లేక విద్యార్థులకు అవసరమైతే ఒక ఎక్స్ట్రా క్లాస్ పెట్టి ఆ సబ్జెక్ట్ చెప్పి, నేను అనుకుంటాను బోధనలో ఆ ప్రాబ్లం ఉంటుంది, అందరూ టీచింగ్ మళ్ళీ అవసరమైతే చెప్పేటట్టు తయారైంది. కాబట్టి తప్పనిసరిగా ఇవి కూడా నేను కంప్లీట్ చేపిస్తాను.